ఆయన పార్టీలో మిస్టర్ కూల్. నియోజకవర్గంలో కూడా అంతే. ఎమ్మెల్యేలు తనకు తెలియకుండా నియోజకవర్గంలో అడుగు పెట్టొద్దంటే అటువైపు కన్నెత్తి చూడడు. వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ పోతాడు. అతని పనితీరు ఆయనకు మరోసారి పట్టం కట్టేలా చేసింది. అయితే ఆయన సాధించిన విజయం అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంతకు ఆ ఎంపీ గెలిచారా, ఓడారా, లేక గెలిచి ఓడారా? ఆయన ఓడిపోవాలని కోరుకున్న ఎమ్మెల్యేలు గెలుపుతో ఏమైనా డీలా పడ్డారా? ఒకప్పుడు భారీ మెజారిటీతో గెలిచిన ఆ ఎంపీ ఇప్పుడు కేవలం 6,000 ఓట్లతో చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా గెలుపొందడం ఏంటి? ఇది ఆ ఎంపీలోనే కాదు, పార్టీ అధినేతలో కూడా అంతర్మథనానికి కారణమైంది. ఈజీగా గెలవాల్సిన చోట ఎందుకంత కష్టపడ్డారు? దీని వెనుక స్కెచ్ ప్రత్యర్థులదా, సొంత పార్టీ ఎమ్మెల్యేలదా? జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బీబీ పాటిల్ రెండోసారి ఎంపీగా విజయం సాధించారు. ఆయన గెలిచినందుకు అందరూ ఖుషీనే. అయితే ఈసారి గెలిస్తే చాలు అంటూ చివరి రౌండ్ వరకు నరాలు తెగే ఉత్కంఠల ఫలితం దోబూచులాడమే జీర్ణించుకోలేకపోతున్నారు. ఈజీగా గెలవాల్సిన నాయకుడు లాస్ట్ మినిట్ వరకు పోరాడాల్సి వచ్చిందని అందరి అంతర్మతం. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగింది. ఆందోల్, నారాయణఖేడ్, బాన్సువాడ, జుక్కల్లో టీఆర్ఎస్కి మెజారిటీ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా 6 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఎన్నికల అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సైతం కారెక్కారు. పార్లమెంటు సెగ్మెంట్ మొత్తం కారు జోరున్నా పార్లమెంటు ఎన్నికల్లో చావు దప్పి కన్నులొట్టబోయిన చందంగా అతి కష్టం మీద స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవడం పట్ల టీఆర్ఎస్ అధిష్టానం అసలేం జరిగిందనే అంశంపై దృష్టి పెట్టింది. బీబీ పాటిల్కు టిక్కెట్టు రాకుండా వ్యతిరేకించిన కొందరు ఎమ్మెల్యేలు ఆయన్ను ఓడించేందుకు కంకణం కట్టుకుని కాంగ్రెస్కు మేలు చేసేలా వ్యవహరించారా అన్న కోణంలో పార్టీ అధినేత అంతర్గత విచారణ చేపట్టారు. కామారెడ్డి, ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పుంజుకోవడం పార్టీ అధినేత జీర్ణించుకోలేకపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పనిచేశారని బీబీ పాటిల్ సైతం పార్టీ అధిష్టానం ఎదుట వాపోయినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. జహీరాబాద్ ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్కు 4,34,006 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్కు 4,27,900 ఓట్లు వచ్చాయి. కేవలం 6,106 ఓట్ల తేడాతో బీబీ పాటిల్ రెండోసారి ఎంపీగా గెలుపొందారు. మొత్తం 23 రౌండ్లలో ఓట్లు లెక్కించగా 13 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యం ప్రదర్శించారు. చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠగా లెక్కింపు కొనసాగింది. భారీ మెజారిటీ వస్తుందనుకున్న స్థానంలో గెలిస్తే చాలన్నట్టుగా ఓట్లు రావడం పట్ల బీబీ పాటిల్ సైతం షాక్కు గురయ్యారు. 2014 ఎన్నికల్లో 1,42,631 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా ప్రస్తుతం కేవలం 6,000 పైచిలుకు ఓట్లతో అతి కష్టంగా గెలుపొందడాన్ని బీబీ పాటిల్ జీర్ణించుకోలేకపోతున్నారు. 5 ఏళ్లలో నియోజకవర్గంలో పట్టు సాధించుకోకపోవడం, ఎమ్మెల్యేలతో విభేదాలు మెజారిటీ తగ్గడానికి ఓ కారణంగా పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. పార్టీలో బలం పెంచుకోకపోవడం, ఎమ్మెల్యేలతో సరైన సఖ్యత లేకపోవడం, నియోజకవర్గంలో అందుబాటులో ఉండరనే అపవాదు వల్ల బీబీ పాటిల్ రెండోసారి అతి కష్టం మీద గెలుపొందారని రాజకీయ పండితులు సైతం విశ్లేషిస్తున్నారు. అయితే మెజారిటీ తగ్గడంపై లోతైన విచారణ జరిపిస్తున్నారు పార్టీ అధినేత. ఆయన విచారణలో ఏం తేలుతుందో, నమ్మక ద్రోహులు ఎవరో త్వరలో తేలుతుంది. పార్టీ అధినేత విచారణపై ఎమ్మెల్యేల్లోనూ గుబులు పెంచుతోంది.